రాహుల్ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు ఏ అనుమానం రాకుండా సపోర్ట్ చేయాలి. తప్పకుండా చేస్తాం మ్యామ్. కానీ అన్నయ్య సరస్సు మీద పెంచుకున్న ప్రేమకి నిజం తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదేమో అనిపిస్తుంది మ్యామ్. అందుకే బ్రాహ్మణి తన బిహేవియర్తో రాహుల్ని మారుస్తుంది. రాహుల్ పూర్తిగా కోలుకున్న తరువాత తను సరస్సు కాదు అన్న నిజం బ్రాహ్మణినే రాహుల్కి అర్థమయ్యేలా చెప్తుంది. అంటే అప్పటి వరకు మన యాక్టింగ్ స్కిల్స్ చూపించాలన్నమాట. నటించు, కానీ నాశనం చెయ్యకు. ష్యూర్ మేడం. ఆంటీ, బ్రాహ్మణికి మన స్టేటస్ నచ్చి ఈ ఇంట్లోనే ఉండిపోతే? ఆ పరిస్థితే రాదు. బ్రాహ్మణి తన తండ్రికి చేసిన సహాయానికి నటించటానికి ఒప్పుకుంది. అంతే తప్ప మన ఆస్తి అంతస్తు చూసి కాదు. ఆత్మాభిమానం ఉన్న మనిషికి ఆశ కూడా తక్కువే ఉంటుంది. వాగ్దేవి, రాహుల్ వాళ్ళు వస్తున్నారు. అచ్చు సరస్సును చూసినట్టే ఉంది. సరస్సునే కదా, చూసినట్టేంటి వదినా? అది కాదు రాహుల్, చూసి చాలా రోజులైంది కదా. వనజకి ఏం చెప్పాలో తెలియక అలా అనేసింది. నీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు కన్నుల పండుగలా ఉంది. రాహుల్, అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతోంది కదా. ఈరోజైనా కడుపు నిండా భోజనం చేయనాన్న. రా. ఈ ఎక్స్ట్రా కేరింగ్ ఇంక తగ్గించుకుంటే మంచిదని చెప్పండి మీ భార్యకి. ఇప్పుడు నా భార్య వచ్చింది కదా, ఎవ్వరూ ఏం చెప్పక్కర్లేదు. నా గురించి అన్నీ తనే చూసుకుంటుంది. రండి రాహుల్ బాబు. వడ్డిస్తాను. పర్లేదండి, నేను తర్వాత తింటాను. నాతో పాటు తిను సరసు, ఏం కాదు. సరసు తిను సరసు, ఏం చూస్తున్నావు? నేను తినిపిస్తాను. ఏంటి సరసు, ఏంటి అలా చూస్తున్నావు? తిను తిను సరసు, తిను. నేను కాదు బాబు, ముందు మీరే తినండి. మీరు తృప్తిగా తింటేనే నా కడుపు నిండుతుంది.
ఏమని ఇన్ని రోజులు మిస్ అయ్యాను. ఇంత ఫుల్గా తిని ఎన్ని రోజులైందో. నువ్వు వచ్చావు, నా మనసు నిండింది. నువ్వు నా పక్కనే ఉన్నావు, ఇప్పుడు నా కడుపు నిండింది. నువ్వు కూడా తినేసి వచ్చే త్వరగా. ఇక్కడ ఎవ్వరికీ భయపడకు, సరేనా? ఉమ్. తల్లిగా నేను చేయలేని పని సరసుగా నువ్వు చేశావు. నా కొడుకు కడుపు నింపావు. చాలమ్మా, చాలా సంతోషంగా ఉంది. నేను సరసులా నటించడానికొచ్చి మీ అబ్బాయిని మార్చాలనుకుంటే మీ అబ్బాయి నన్నే సరసులా మారుస్తున్నాడు. ఏమైందమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? జడ వేసుకోమన్నాడు, ఓకే. కానీ నుదుటిన బొట్టు పెట్టడం మాత్రం నాకు నచ్చలేదు. నిజం చెప్పేయాలన్నంత కోపం వచ్చింది. కానీ మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని మీ అబ్బాయి హెల్త్ గురించి ఆలోచించి సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. నువ్వు చేసిన సాయానికి, కంట్రోల్ చేసుకున్న కోపానికి. సారీ అమ్మా. నా కొడుకు బిహేవియర్కి, నుదుటిన పెట్టిన ఈ బొట్టుకి. నాకు కావాల్సింది థ్యాంక్స్ సారీ కాదండి. మీ అబ్బాయి ఇలాంటి పనులు చేయకుండా కంట్రోల్ చేయడం, లేదంటే నేనే నిజం చెప్పి పర్మనెంట్గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అయ్యో, వద్దమ్మా, వద్దు. అంత పని చెయ్యొద్దు. నేనే కాదు, మా కుటుంబం అంతా సరస్సు విషయంలో వాడికి మంచి చెడు, అవును కాదు అని చెప్పలేని స్థితిలో ఉన్నాం. కానీ నా కుటుంబం పరిధిలో ఉన్నంత వరకు మాత్రం ఇలాంటిది రిపీట్ కాకుండా మేం చూసుకుంటామమ్మా. ఉమ్. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ మోగుతుంది. హలో అమ్మా. అమ్మ బ్రాహ్మణి, ఎక్కడున్నావమ్మా? అది ఇన్స్టిట్యూట్లో ఉన్నానమ్మా. ఏమైందమ్మా? నాన్నకి స్ప్రో వచ్చిందమ్మా. నిన్ను చూడాలంటున్నారు, తొందరగా రామ్మా. సరే అమ్మా, సరే, ఇప్పుడే వస్తున్నాను. ఆ? మా నాన్న స్పృహలోకి వచ్చారు. ఆయన కళ్ళు తెరవడానికి, మా అందరి కళ్ళు సంతోషంతో నిండడానికి కారణం మీరే. థ్యాంక్ యూ. నేను మా నాన్నని చూడ్డానికి వెళ్ళాలి, వెళ్తున్నాను. ఇంకా మీకు డౌట్ రాలేదా ఆంటీ? ఏ డౌటు? తను బ్రాహ్మణి కాదు, సరస్సునే అని. ఆ డౌట్ మళ్ళీ నీకెందుకొచ్చింది? ఎందుకు రాదా ఆంటీ? వచ్చిన రోజే నంబర్ 1 కప్ తీసి సేమ్ ప్లేస్లో పెట్టింది అంటే అల్మారా ఖాళీగా ఉంది కాబట్టి క్యాజువల్గా పెట్టింది అనుకుందాం. కానీ బొట్టు, జడ ఇదంతా చూస్తూ ఉంటే
రాహుల్ పెట్టాడని తను చెప్పింది కదా. అదే నా డౌట్ ఆంటీ. అవునా ఆంటీ? పెళ్ళైన అమ్మాయిలు మాత్రమే నుదుటున బొట్టు పెట్టుకుంటారు. బ్రాహ్మణికి మాత్రం రాహుల్ పెట్టాడు. అయినా సరే తనేమనకుండా సైలెంట్గా ఎందుకుంటుంది? రాహుల్ని భర్తగా ఫీల్ అవుతోంది కనుక. మనింటికొచ్చిన బ్రాహ్మిణి సరస్సునే కనుక. సరస్సుకి మాత్రమే ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి గనుక. ఏమైంది ప్రీతి నీకు? మైండ్ పనిచేస్తోందా లేక షట్ డౌన్ అయిందా? మనం రాహుల్ హెల్త్ గురించి ఆలోచించి నిజం చెప్పనందుకు కాంప్లిమెంట్ ఇవ్వాల్సింది పోయి కంప్లైంట్ చేస్తావేంటి? ఇప్పుడు తను రియాక్ట్ అయితే రాహుల్కి తను సరసు కాదు అని నిజం తెలిసిపోయేది కదా. ఈ లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నావు? అనుమానంతో కాదు ప్రీతి, ఆలోచించి మాట్లాడు. అయ్యో ఆంటీ, మీరు కూడా దాని మాయలో పడకండి. ఇదంతా తన గేమేమో. అప్పుడు వానపాములా జారుకున్న సరస్సు ఇప్పుడు త్రాచుపాములా తిరిగి వచ్చి బ్రాహ్మణిలా బుసలు కొట్టాలని చూస్తోందేమో. జస్ట్ షట్ అప్ ప్రీతి. బ్రాహ్మణి ఎవరో, తన తల్లిదండ్రులేంటో మనం చూసాం. తన తండ్రి ఆపరేషన్ కోసం మనకి సాయం చేయడానికి ఒప్పుకుంది. నిజంగా తను సరసే అయితే తన ఫేస్, ఫీలింగ్స్, బిహేవియర్తో నువ్వు చెప్పకముందే నేనే కనిపెట్టేదాన్ని. ఇంకోసారిలా కప్పు పెట్టింది, బొట్టు పెట్టింది అంటూ డౌట్ వచ్చింది అంటూ పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. సారీ ఆంటీ, మీరు ఎంత బలంగా చెప్పినా నేను మాత్రం నమ్మను. సరస్సులా వాణి వచ్చినప్పుడు మీకన్నా ముందు నేనే దాన్ని కనిపెట్టాను. ఇప్పుడు బ్రాహ్మణిలా వస్తే మాత్రం కనిపెట్టకుండా ఎలా ఉంటాను? ఈసారి మాటలతో కాదాంటీ, సాలిడ్ ప్రూఫ్స్తో నా డౌటే నిజమని మీకు ప్రూవ్ చేస్తాను. ఏమండి, బ్రాహ్మణి ఎక్కడ? వచ్చేసిందండి. ఫోన్ చేశాను. వస్తుందా లేక నాన్న చేసిన పనికి కోపంగా ఉందా? నీ మీద కోపం రాదు నాన్న. మా బ్రాహ్మణి నాన్న, నాన్న, తల్లి, నాకు ప్రాణం ఉందని తెలిసిన మరుక్షణం నా కళ్ళ ముందు నువ్వే మెదిలేవమ్మా. అలాంటిది కళ్ళు తెరిచి చూసిన వెంటనే నువ్వు లేకపోయేసరికి నా ప్రాణం విలువ తెలియకుండా పోయిందంటే నమ్ము. మా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నారు? నాన్న, నేనున్నంత కాలం మీరు బరువు కాదు, ప్రాణం పెట్టైనా సరే కాపాడుకునే బాధ్యత నాది. కానీ మన మధ్యతరగతి జీవితాలు బంధాల్ని, బాధ్యతల్ని కూడా శపించే శక్తి ఒక
డబ్బుకే ఉందమ్మా. ఆ శాపానికి దూరం అవ్వాలని నేను నిర్ణయించుకుంటే ఇంకా మొయ్యాలని ఎందుకు అనుకున్నావమ్మా? మళ్ళీ మోయడం అంటారేంటి నాన్న? మీరు నా ప్రాణం అంటుంటే. సరే, ఒక విషయం చెప్పండి. మీ స్థానంలో నేనుండి నాకు ప్రాణాపాయం ఉంటే ఏం చేస్తారు? మీలానే ఆలోచిస్తారా? నాన్న, ఎప్పటికీ అలాంటి ఆలోచనే వద్దమ్మా. నేను కూడా అదే చెప్తున్నాను. మా అందరికీ మీ ఆనందం కావాలి. ఈ అధైర్యం మాత్రం వద్దు నాన్న. సరే, ఇంకేమనలే. కానీ నా ఆపరేషన్కి డబ్బు ఎలా వచ్చిందమ్మా? ఎవరిచ్చారు? డబ్బు ఎలా వచ్చిందమ్మా? ఎవరిచ్చారు? ఎలాగో వచ్చిందిలే నాన్న. ఇప్పుడు అదంతా ఎందుకు? ఇందాక ఇలాగే మాట దాటేశావు. కనీసం మీ నాన్నకైనా చెప్పమ్మా. అమ్మా ఊరుకుంటావా? తర్వాత చెప్తానంటున్నాను కదా. ఇప్పుడు దాని గురించి నువ్వు నాన్న ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించడం కాదు కానీ కష్టం నష్టం కారణం తెలుసుకోవాలి కదా. రెండూ కాదు, మంచి జరిగింది. వదిలేయండి. సంధ్య, నాన్నకి ఫుడ్ గురించి ఏమైనా చెప్పారా? టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా? నర్స్ ఇప్పుడే వస్తానని చెప్పింది అక్క. సరే, నేను వెళ్ళి చెప్పొస్తాను. సరే అక్క. కన్న కూతురే కన్న తల్లిగా నాకు పునర్జన్మనిచ్చింది. అమ్మలా మారే గుణం ఆడదానికే ఉంటుంది కాబట్టి కంటే కూతుర్నే కనాలంటారేమో. కంటే కూతుర్నే కనాలంటారు. సరసు, 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 సర్ అన్నయ్య, ఏమైంది? సరసు ఎక్కడ నవ్య? ఉదయం లేచిన వెంటనే తన మొహం చూడాలనుకుంటే తను ఎక్కడికి వెళ్ళింది? ముగ్గు పెడుతుందన్నయ్య, పిలువనా? వద్దు నవ్య. ముగ్గు వేస్తున్నప్పుడు సరసు బాపు గారి బొమ్మల చూడ్డానికి చాలా బాగుంటుంది. నేనే వెళ్తాను. నేను తీసుకెళ్తానన్నయ్య. అలా కాదమ్మా, ఇదిగో ఇలా. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నా వల్ల కావడం లేదు. ట్రై చెయ్యాలి బ్రాహ్మణి, తప్పదు. రాహుల్కి సరసు వేసే ముగ్గులంటే చాలా ఇష్టం. ఆ సరసు చేసే ప్రతి పని నువ్వు కాపీ చేస్తే రాహుల్కి నమ్మకం పెరిగి వాడిలో మార్పు మొదలవుతుంది. ఏం మార్పో ఏమో, నాకు మాత్రం అలవాటు లేని పనులు చేయడం చాలా కష్టంగా ఉంది. సరే, నేను హెల్ప్ చేస్తాను.
మీ అబ్బాయి చూసేక అంతే. మీ అబ్బాయి చూసేక అంతే. వాడు ఇంకా నిద్ర లేచుండడ్లే కానివ్వు.